ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యం చదువుదాం. నేను త్వరగా వస్తున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా ఉండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపులకి పోడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యం మనం గుండెల నిండా నింపుకొని వెళ్తే వచ్చే ఆదివారం దాకా కొంచెం 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 తగ్గిపోతూ ఆవిరైపోతూ ఉండిద్ది. మరలా నెక్స్ట్ వారం వచ్చి గుండెల నిండా వాక్యాన్ని నింపుకోవాలి. వాక్యము లేని హృదయములో దరిద్రాలన్నీ నివాసం చేస్తాయి. ఎవరు గుండెల్లో అయితే దేవుని వాక్యము నివసిస్తుందో వారు దేవునికి ఆలయమై ఉంటారు. వారి శరీరమైన వారి దేహమైన దేవునికి ఆలయమై ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు వాక్యం టైటిల్ ఏమిటంటే, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. పక్కన వ్యక్తులకి సేకండి ఇవ్వండి. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. అలా పట్టుకునే వారిని దేవుడు జయింపజేసి ఆయన రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింపజేస్తాడు. ఆమేన్. మంచిది. దేనిని గట్టిగా పట్టుకోవాలనేది కొన్ని విషయాలు చెప్తాను. అంటే దేన్ని పడితే దాన్ని పట్టుకున్నారనుకో దరిద్రం వచ్చింది. మనం దేనిని దేవుడు పట్టుకోమని చెప్తున్నాడు, మనం దేనిని పట్టుకోవాలి అనేది ఒక 5 విషయాలు చెప్తా. ఎక్కువసేపు చెప్పను, 45 నిమిషాల్లో ముగించేస్తా, సరేనా? ఎందుకంటే ఎక్కువ చెప్పినా మీకు అర్థం కాదు, మనసుకి ఎక్కదిక. 5 విషయాలు నేను ఒక 45 నిమిషాల్లో లేదా 50 నిమిషాల లోపల ముగించేస్తా. ప్రైజ్ ది లార్డ్. మనకి కలిగిన దానిని గట్టిగా పట్టుకోమంటున్నాడు. మనకి ఏదో కలిగినదంట, ఆ కలిగినది ఏదైతే ఉన్నదో దానిని గట్టిగా పట్టుకోవాలి. దానిని పట్టుకున్నవాడు దేవుని సన్నిధిలో సూర్యుని వలె ప్రకాశిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు మనం దేనిని పట్టుకోవాలి అనేవి 5 విషయాలు చెప్తాను. దాన్ని జాగ్రత్తగా మీరు బుక్ ఉండోలు రాసుకోండి. ఈ వారం అంతా ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ నెవరు వేస్తూ ఆ వాక్యానుసారంగా జీవించడానికి పలు విధాలుగా ప్రయత్నం చేయండి. మరి ఆ విధంగా దేవుడే సహాయం చేయునుగాక. ఆమేన్. చదువుదాం. దేనిని గట్టిగా పట్టుకోవాలో మొదటిది పరమగీతముల గ్రంథం, పరమగీతములు 3వ అధ్యాయం 4వ వాక్యం. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, వదిలిపెట్టక నేను అతనిని పట్టుకొంటిని. చదువమ్మా. నా తల్లి, ఆమేన్, నా తల్లి ఇంటికి నేను అతన్ని తోడుకొని వచ్చి తిని. అందరు చెప్పండి నాతో కలిసి ఈ మాట ఏమనంటే, నా ప్రాణప్రియుడను వదిలిపెట్టక నేను గట్టిగా పట్టుకొంటిని. మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గట్టిగా పట్టుకోవాలి. ఆయనను పట్టుకున్నవాడే రేపొద్దున దేని విషయంలోనైనా జయించగలుగుతాడు. సూర్యుని వలె దేవుని రాజ్యములో ఒక స్తంభముగా నియమించబడతాడు. నీకు కలిగిన దానిని యెహోవా దేవుడు గల జనులు, చెప్పండి యెహోవా, ఇది నేను చెప్తాను, చివరి మాట చెప్పండి. యెహోవా దేవుడు గల జనులు ధన్యులు. ఆయనను గట్టిగా పట్టుకొనుని వారు ధన్యులు. ఆయనను పట్టుకోవాలి మనం గట్టిగా. చూడండి, ఒక త్రోవ పక్కన గురుడివాడు దేవుని గట్టిగా పట్టుకున్నాడు. నన్ను బాగు చేస్తేనే నువ్వు ఇక్కడి నుంచి కదిలి వెళ్ళాలి ప్రభు, నన్ను బాగు చేయాలి.
నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమని అంత్య దినాలలో దేవుడు ఎందుకు సెలవిస్తున్నాడంటే, సత్యాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని పట్టుకునే అజ్ఞాన స్థితిలోనికి అపవాదిగాడు కొందరు హృదయాలను ప్రేరేపించి మాయ చేసి నడిపిస్తున్న దుర్దినాలు ఇవి. మనం ప్రభు అయిన యేసు క్రీస్తుని గట్టిగా పట్టుకోవాలి, ఆయన వాక్యమును పట్టుకోవాలి, ఆయన సహవాసాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే అపవాదిగాడు ఎవరిని మోసగిద్దామా అని ఈ లోకంలో ఎవరికి సంబంధించినటువంటి వెరను వారికి వేసి ప్రభు అయిన యేసు క్రీస్తుని పట్టుకొని హత్తుకొని ఆయనను జీవిత భాగస్వామిగా చేసుకొని ఆయనను కలిగి నడవలసినటువంటి సంఘమును ఆయనను విడిచిపెట్టేటట్లు చేసి లోకములో వ్యర్థమైన వాటిని, తుచ్చమైన వాటిని, లోకములో పనికిరాని వాటిని పట్టుకునేటట్లు చేసి విలువైనటువంటి యేసు క్రీస్తుని వదిలిపెట్టేటట్లుగా అపవాదిగాడు కొందరు హృదయాలను మాయ చేస్తున్నాడు. అవునంటారా కాదంటారా? యేసు ప్రభుని గట్టిగా పట్టుకోవాలి. స్తోత్రం. ఒక మాట జాగ్రత్తగా వినండి. ఆస్తి వేరు, ఆశీర్వాదం వేరు. చెప్పండి. ఆస్తి వేరు, ఆశీర్వాదం వేరు. ఆస్తిని ఒక్కడివే అనుభవిస్తావు, ఆశీర్వాదం 10 మంది అనుభవిస్తారు. అది ఎలాగంటారా? ఆస్తి అనేది నువ్వు తింటావు, లేకపోతే నీ పిల్లలు, నీ కుటుంబం మాత్రమే తింటారు. ఆస్తి వేరు, ఆశీర్వాదం వేరు. ఆశీర్వాదము అనేది నువ్వు సంపాదించిన ఆస్తి లాంటిది కాదు. ఆశీర్వాదం, ఆస్తి నీకు 100 కోట్లు కొండొచ్చి ఈ లోకంలో, కానీ అది ఆశీర్వాదం అవ్వదు. ఆశీర్వాదం ఏదైందో తెలుసా? నీవు ప్రార్థన జీవితం నేర్చుకుంటే ఆ ప్రార్థన నీ ఇంటి వారికి నేర్పిస్తావు, అది వారికి ఆశీర్వాదకరంగా వెళ్ళిపోతుంది. నీవు పాటలు పాడటం నేర్చుకుంటే ఆ పాటలు 10 మందికి నేర్పిస్తావు, అది వారికి ఆశీర్వాదం అవుతుంది. నీవు ఉపవాసం ఉండగలగటం నేర్చుకుంటే ఆ ఉపవాసం చూసి నలుగురు నేర్చుకుంటారు, అది ఆశీర్వాదం అవుతుంది. నీవు దేవునికి నీ హృదయాన్ని సమర్పిస్తే సమర్పించుకున్న నీ హృదయములో నుండి వచ్చే ఆశీర్వాదం అనేకుల మీద నిలబడుతుంది, నీ కుటుంబం పైన. అది ఆశీర్వాదం. దేవుని కొరకు నువ్వు పరిచర్య చేస్తుంటే ఆ పరిచర్య చేస్తున్న నిన్ను చూసి అనేకులు ఆ పరిచర్య చేస్తారు, అది ఆశీర్వాదం. ఆస్తి అనేది నువ్వు అనుభవించేది, ఆశీర్వాదం అనేది 10 మంది అనుభవించేది. అవునంటారా కాదంటారా? ఇప్పుడు దైవజనులు అనేటువంటి యేసన్న గారు ఉన్నారు. ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఆయన ఆశీర్వాదం ద్వారా అనేకులు ఆశీర్వదించబడ్డారు. ఆయనలో ఉన్న సమర్పణ అనేకులకు ఆశీర్వాదం ఇచ్చింది. ఆయనలో ఉన్న ప్రార్థన పటిమతో కూడిన జీవితం అనేకులు ఆశీర్వాదంలోనికి తీసుకొచ్చింది. ఆశీర్వాదము అంటే వేరు, ఆస్తి వేరు. ఆశీర్వాదం అనగా దేవుల్లో ఎదగటం. నువ్వు ఆశీర్వదించబడ్డావు అనగా ఆత్మలో ఫలించటం. నువ్వు ఆశీర్వదించబడ్డావు అనగా అనేక ఆత్మ సంబంధమైన ఫలాలు కలిగి దేవుణ్ణి గణపరచటం. ఆశీర్వాదం వేరు, ఆస్తి వేరు. ఆస్తి 10 మందికి అక్కరకు రాదు. నీ ఆశీర్వాదం 10 మందికి అక్కరకు వచ్చింది. నాలో ప్రేమించే మనసు ఉంది. ఈ ప్రేమించే మనసు 10 మందిని ప్రేమించగలిగిద్ది. నాకున్న ఆస్తి 10 మందికి ఇవ్వలేను, కానీ నాలో ఉన్న ప్రేమించే మనసు 10 మందిని చేరదీయగలిగిద్ది. నాలో ఉన్న తగ్గింపు మనసు 10 మందికి తగ్గింపు నేర్పుతుంది. నాలో ఉన్న ప్రార్థనా జీవితం 10 మందికి ప్రార్థన నేర్పుతుంది. నా ఆస్తి 10 మందికి ఉపయోగపడదు, నాలో ఉన్న ఆశీర్వాదం 10 మందికి ఉపయోగపడిద్ది. ఆస్తి వేరు, ఆశీర్వాదం వేరు. చాలామంది నన్ను చాలా ఆశీర్వదించాడు. నిజమైన ఆశీర్వాదం నీలో ప్రేమ పెరగాలి, నిజమైన ఆశీర్వాదం నీలో తగ్గింపు పెరగాలి, నిజమైన ఆశీర్వాదం ప్రార్థనా జీవితం పెరగాలి, నిజమైన ఆశీర్వాదం నీలో విధేయత రావాలి, నిజమైన ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఫలాలు రావాలి. అవి ఇతరులకే ఉపయోగపడేవి. నీ ఆస్తి నీకొక్కడికే ఉపయోగపడిద్ది. నీలో ఉన్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు 10 మందికి ఉపయోగపడతాయి. ఆస్తి వేరు, ఆశీర్వాదం. ఎంతమందికి ఆస్తి ఉంది, ఎంతమందికి ఆశీర్వాదం ఉంది? ఇప్పుడు మీలో ఆశీర్వదించబడ్డది ఎంతమంది? ఆస్తి సంపాదించుకున్న వాళ్ళు ఎంతమంది? నేనైతే ఆశీర్వదించబడ్డా దేవుడి కాడ. నాకాడ ఆస్తి లేదు. ఏముంది నా దగ్గర? ఆశీర్వాదం ఉంది కాబట్టి 10 మందిని పోగు చేయగలుగుతున్నా. ఆశీర్వాదం, దేవుడు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి 10 మందికి వాక్యం చెప్పగలుగుతున్నా. నిజమైన ఆశీర్వాదం అదే. ఏదో ఒక 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కడితే అందులో నీవు నీ కుటుంబం మాత్రమే ఉంటారు, దాని ద్వారా పక్కనోడికి ఎటువంటి ఉపయోగం ఉండదు. అది నువ్వు దేవుళ్ళు ఎదిగావనుకో, నువ్వు సాక్ష్య జీవితాన్ని కాపాడుకున్నావనుకో, నీవు ప్రార్థన జీవితంలో నిలబడ్డావనుకో, నీవు అభిషేకం పొందుకున్నావనుకో, సువార్తను ప్రకటించి ఆశీర్వాదం పొందుకున్నావనుకో, అవి 10 మందికి ఉపయోగపడతాయి. అది కావాలా? నిజంగా ఒక మనిషికి అదే కావాల్సింది.
నీకు ఉపయోగపడే ఆస్తి కాదు, 10 మందికి ఉపయోగపడే ఆశీర్వాదం నీ మీదకు వచ్చినట్లు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం. కనుక ప్రభువైన యేసు క్రీస్తుని మనం గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. మొన్న ఈ మధ్య దేవుణ్ణి పట్టుకోవటానికి బదులుగా మొన్న అంటుంది, నేను ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయటానికి, మన సంఘస్థులు కదండి బయట వాళ్ళు. ఆ ఇంటికి వెళితే, అన్నా అదిగో ఆయన్ని దాన్ని చేసుకోమన్న పెళ్ళి నేనెందుకన్నా ఆయనకు అంటుంది. దేన్ని చేసుకోమంటామమ్మా అన్న. ఆ ఇంట్లో ఇంకొకరు ఏమైనా ఉన్నారేమో చూస్తున్నా. ఎవరు? ఆమె సమకాలీలు ఎవరైనా ఉన్నారేమో అలాగే నేను తేరు చూస్తాను, ఎవరు కనపడతలా. దాన్ని చేసుకోమని పాస్టర్ గారు నేనెందుకు ఆయనకు అంటుంది. దేన్నమ్మా అని నేను చూస్తే ఆ ఫోన్ను చేసుకోమను అంటుంది. దేన్ని? 24 గంటలు భార్యనైనా వదిలిపెడతారు కానీ ఫోన్ వదిలిపెట్టడంట. అవసరమైతే ప్రార్థనైనా వదిలిపెడతారు కానీ ఫోన్ను మాత్రం ఎంతమంది లేరంటారు ఇప్పుడు కూడా ఫోన్ ఆన్ చేసి చూసుకుంటూ ఉండేవాళ్ళు. ప్రార్థనలో కూర్చుంటే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వాలి లేదా సైలెంట్లోకి వెళ్ళాలి. హల్లెలూయా. మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా ఫోన్ పట్టుకొని కూర్చొని ఫోన్లో ఏదో ఆడుకుంటా, ఫోన్లో ఏదో చూస్తూ ఉన్నావు అనుకో, నువ్వు క్రీస్తుని కాదు గట్టిగా పట్టుకున్నట్లు, దానిని పట్టుకున్నట్లు. నాకు తెలిసి ప్రభువైన యేసు క్రీస్తుని తప్ప మరి దేనిని పట్టుకున్నా బాగుపడ్డట్లుగా నా సేవా జీవితంలో ఎంత మటుకు ఎవరిని చూడాల. స్తోత్రం. మీరు ఎవరినైనా చూసి ఉంటే నాకు చెప్పండి. ఏమో ఆ మాట అంటావంటే, నాకంటే అదే ఎక్కువైపోయింది పాస్టర్ గారు, ఆయనకి దాన్నే పట్టుకోమను, దాన్నే చేసుకోమను, దాంతోనే ఉండమను. కనీసం పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయడు, కనీసం 10 నిమిషాలు దేవుని సన్నిధిలో మోకరించడు, కనీసం భార్య పిల్లలతో ఒక 5 నిమిషాలు మాట్లాడడు. పడుకునేటప్పుడు దాంతోనే పడుకుంటాడు, లేచేటప్పుడు దానితోనే. కనీసం భార్య ఉందే, పిల్లలు ఉన్నారే, అంటే వాడంటాడు ఆ అమ్మాయి ఏమైనా తక్కువేం అడుగు అన్నాడు. ఎవరు? ఆ అమ్మాయి ఏమైనా తక్కువేం అడుగు పాస్టర్ గారు, అన్నీ నా మీద చెప్తుంది. ఆ అమ్మాయి తక్కువైతే నేను కూడా అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏముందంటే, పట్టుకోవాల్సిన యేసు క్రీస్తుని పక్కన పెట్టేసి పట్టుకోకూడని వాటిని పట్టుకున్నారు. ఆ ఇంట్లో దరిద్రం విలయతాండవాడుతుంది. ఆ ఇంట్లో ఇంకెప్పుడు గొడవలే, ఆ ఇంట్లో ఇంకెప్పుడు నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఇక ఎప్పుడు గోల కీచులాట అరుచుకోవటం, దరిద్రం, పిల్లల ఏడుపులు, ఇక భయంకరమైన దరిద్రం అంతా అక్కడే ఉంటుంది. మేము ఇంటికి వెళ్ళినా కానీ మనసారి ఒక 5 నిమిషాలు కూర్చోటానికైనా వీలుండదంటే వీలుండదు. ఎందుకంటే ప్రభువైన యేసు క్రీస్తుని గట్టిగా పట్టుకోవాలి కానీ వ్యర్థమైన వాటిని పట్టుకున్న వారి జీవితంలో పైకి వచ్చినట్లుగా మనం చూసా. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, నేను వెళ్ళానని ఈయన ఖచ్చితంగా రేపు నా గురించి వాక్యం చెబుతున్నాను అనుకున్నది ఏమో నాకు తెలియదు కానీ వాడిని చంపుకేసి 2 బాది ఫోన్ తీసేసింది వాడికాడ. వాడికి ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు ఉంటాయి. వాడేమో తక్కువ తిన్నాడా? వాడు అక్కడ ఉన్న చెప్పు ఒకటి తీసుకొని దాన్ని తీసుకొని ఇట్టి తిరిగిపోతుండు. ఏం తీసుకొని? ఒక చెప్పు తీసుకొని, చెప్పునే వాడు సెల్ ఫోన్గా ఊహించుకొని దాంట్లో ఏదో ఒక పబ్జీ గేమ్ ఆడుతున్నట్లుగా ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు వాడు. అసలు దేనికి ఎంత ఎడిక్ట్ అయిపోయారో చూడండి. తల్లిదండ్రులు దైవికంగా ఉండి ప్రభువైన యేసుక్రీస్తుని పట్టుకొని సహవాసములో ఉండి ప్రార్థనలో ఎదుగుతూ, పాటలలో ఎదుగుతూ, భక్తిలో ఎదుగుతూ ఉంటే నిన్ను చూసిన నీ పిల్లలు కూడా దానినే పాటిస్తారు, దాంట్లోనే ఎదుగుతారు. మొదలే లేదు, ఇక చివరేముండిద్ది? మొదలు భార్యాభర్తలకి మీకే లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు. ఏదైనా సమస్య వస్తే మనం దేవుణ్ణి పట్టుకోవాలయ్యా, ఈ శోధనలో మనం దేవుణ్ణి పట్టుకోవాలి, ఇదిగో ఈ కరువులో మనం దేవుణ్ణి పట్టుకోవాలి, ఇదిగో ఈ సమస్యలలో మనం ప్రభువుని పట్టుకోవాలి, ఈ అవమానాలలో మనం దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలని భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు పిల్లలు వింటే వారు కూడా దాన్ని అలవర్చుకుంటారు, దానికి వాళ్ళు అలవాటు అవుతారు. వీళ్ళు అలా కాదు, కరువు వచ్చిందంటే దేవుని శోధించడం, దేవుని తిట్టడం, ఏదైనా లేమొచ్చిందంటే ఇక ప్రార్థన మానేసి పనికి వెళ్ళిపోవటం, ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చిందంటే ఎదురు బదురు కూర్చొని వాదన వాడుకోవటం, వాదన గొడవలు. నువ్వెంత తిన్నావంటే నువ్వెంత నేనెంత తిన్నా, నీవెంత అంటే నేనెంత, నువ్వు తక్కువ నేను తక్కువ. ఇక ఈ విధంగా వాదన, వితండ వాదన, వ్యతిరేకతలే కానీ ఆ భార్యాభర్తల మధ్యలో సరే శోధన వచ్చింది, శ్రమ వచ్చింది, లేమి వచ్చింది, ఈ ఆపద వచ్చింది, ఈ ఆపదలో మనం దేవుణ్ణి పట్టుకుందాం, ప్రభువైన యేసుక్రీస్తుని గట్టిగా పట్టుకుందాం, ఆయన హత్తుకొని బ్రతుకుదాం. ఎంతకాలం ఎలా ఉండిద్దో దేవుని చిత్తం అనే ఒక ఆలోచనే లేదు. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన,
స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, కన్నీలే పానములైన, బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు. యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు. యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు. యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను. స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అవమానము ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానము ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను. స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారి కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారి కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే, నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను. స్తుతించుట మానను. హల్లెలూయా. ఈ పాటలు ఎప్పుడు పాడుకోలేదుగా మనకి యేసన్న గారి తప్ప ఈ పెద్దగా అలవాట్లేదు. హల్లెలూయా. కానీ ప్రతి పాటను దేవుడు పరిశుద్ధాత్ముడు తన ప్రజలకి అవసరమైనటువంటి పదాలనే దేవుడు సేవకుల ద్వారా రాయిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ఏది జరిగినా ఆయననే పట్టుకుందామనే ఆలోచన కొందరికే ఉండిద్ది. కరువైనా, లేమైనా, బాధైనా, పరిస్థితులే ప్రతికూలంగా మారినా, రక్త సంబంధులే మన మీద దూషణలు పలికినా, ఎవరు ఎన్ని రకాలుగా అర్థం చేసుకున్నా, మనం క్రీస్తుని కలిగి ఉన్నాం కదా, ఆయనను కదా మనం గట్టిగా పట్టుకోవాలి అన్న ఆలోచన కొందరికే ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, రానున్న దినాలు దుర్దినాలు, గట్టిగా పట్టుకున్నవాడే ఏ విషయంలోనైనా నిలబడగలుగుతాడు. హల్లెలూయా. ఉడుము పట్టు మీకు తెలుసా? ఉడుములు ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. ఉడుము నిజంగా తెలుసా? ఉడుములు మీకు అది దాని పట్టు ఎట్టుంటుందో తెలుసా మీకు? పొరపాటున నలుగురు పట్టుకుని లాగిన అది వదలదు.
ఒక చెట్టును పట్టుకున్నా, ఒక బండనే పట్టుకున్నా అంటే దాని కాళ్ళల్లో మరి అంత బలం ఉండిద్ది. దేన్ని పట్టుకున్నా సరే అంత తొందరగా అది విడిచిపెడతాం అనేది జరగదు, గట్టిగా పట్టుకుంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా మనం అలాగనే పట్టుకోవాలి. హల్లెలూయా. దేని కొరకు కూడా ఆయన్ని విడిచిపెట్టకూడదు. ఎవరో ఏదో డబ్బు చూపించారని, ఎవరో ఏదో ఆశ పెట్టారని, ఎవరో ఏదో రమ్మన్నారని, ఎవరో ఏదో ఆగమన్నారని, ఎవరో ఏదో అన్నారని ఆయనను విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. నీ ప్రాణము పోయే ఆఖరి శ్వాస విడిచే వరకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునే గట్టిగా పట్టుకొందురుగాక. నీకు కలిగిన దానిని గట్టిగా ఎంత దినాలలో పట్టుకుందువుగాక. మనకు కలిగినది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన ఎదుట ఉన్నాడు. ఆయన గట్టిగా పట్టుకోవాలి. మనం ఆయన విడిచిపెట్టకూడదు. ఆయన విడిచిపెట్టే పరిస్థితులు ఏదొచ్చినా, అది ఎంత విలువైనదైనా నిర్దాక్షిణంగా విడిచిపెడితే బాగుపడతాం. ఆయనను గట్టిగా పట్టుకోవాలి. ఆయనను గట్టిగా హత్తుకోవాలి. వారు జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. ఈరోజు మనకు తెలియంది ఏముంది? ప్రభువైన యేసుక్రీస్తుని పట్టుకోవటానికి బదులుగా డబ్బు, ఆస్తి, బంగారం. ఇప్పుడు దగ్గరలేండి మన ఇంటి దగ్గర, మన ఇంటి దగ్గర సరిగ్గా 12:30 అయింది ఆ రోజు టైం. మరి ఫ్రీగా వస్తుంది అనుకుంటా. ముందు మూడు షాపులు పెట్టారు ఇప్పుడు మన లైన్లో. వాడు 4 బాటిల్ కొనుక్కొచ్చు. సరిగ్గా మన ఇంటికి కొంచెం అవతల కూర్చొని వాడు మందు బాటిల్స్ని అసలు ముద్దు పెట్టుకుంటున్నాడు. 12:30 అప్పుడు ఏం పెట్టుకుంటున్నాడు? పక్కన టచింగ్ ఉంది. మరి వాడికి మందు ఎక్కువైందో తెలియదు, మరి వాడికి పిచ్చి పట్టిందో తెలియదు. అంటే వాడు అంటే ఆ గత ప్రభుత్వంలో మందు కొనుక్కోలేక మరి కరువు పట్టిందో తెలియదు. ఈ ప్రభుత్వంలో మందు ఫ్రీగా దొరికిందేమో నాకు తెలియదు. అసలు మందు బాటిల్ని ఎంత ప్రేమించిండో, ఎంత హత్తుకుంటుండో, ఎంత దాన్ని ముద్దు పెట్టుకుంటుండో. నేను బిల్డింగ్ మీదకి ఎక్కి, ఆ రోజు డాబా మీదకి ఎక్కి చూసా. 2 దాకా 4 బాటిల్ ఖాళీ అయిందా కూడా అక్కడి నుంచి వెళ్ళాల. చూడండి జీవితాలు ఎటు వెళ్ళిపోతున్నాయో చూడండి. పట్టుకోవాల్సిన దేవుణ్ణేమో విడిచిపెట్టేశారు. పట్టుకోకూడని వాటిని, వారికి హాని చేసే వాటిని, వారికి కీడు చేసే వాటిని, వారి కుటుంబాన్ని సర్వనాశనం చేసే వాటిని పట్టుకొని దానిలోనే ఆనందం ఉందని తాత్కాలికమైన సంతోషాల మీద ఆధారపడి కొంతమంది బ్రతుకుతూ ఉన్నారు. వారు అవమానాల పాలవుతారు రానున్న దినాలలో. ప్రభువైన యేసుక్రీస్తుని నీవు తెలుసుకొని ఎన్ని సంవత్సరాలు అయింది? ఆయనను పట్టుకోవాల్సిన నీవు సెల్ ఫోన్ పట్టుకోవటం, డబ్బును పట్టుకోవటం, మందులు పట్టుకోవటం, వ్యర్థమైన వాటిని పట్టుకోవటం. మేము చూడండి 24 గంటలు అతిశయంగా చెప్తున్నా, నా దేవుణ్ణి మాత్రమే పట్టుకొని విశ్వాస యాత్రలో ముందుకు వెళుతున్నాను. చదవండి, రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. నాలుగో అధ్యాయం 17వ వాక్యం చూడండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట ఇందును గూర్చి నేను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. అతడు నిరీక్షణ కలిగి నమ్మిన దానిని గట్టిగా పట్టుకున్నాడు. ఆయన దేనినైతే నమ్మాడు అబ్రహాము, నమ్మిన దానిని గట్టిగా పట్టుకున్నాడు. అందుకని ఆయన జనములకు తండ్రి అయ్యాడు. వేవేల జాతులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. ఈరోజు నువ్వు దేన్ని విశ్వసిస్తున్నావు? వ్యర్థమైన వాటిని విశ్వసిస్తే వాటినే గట్టిగా పట్టుకుంటావు. నా దేవుణ్ణి విశ్వసించే మనస్సు మీ అందరికీ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచండి. ఆయన గట్టిగా పట్టుకోండి. ఆయనను పట్టుకున్నవాడు మట్టిని విడిచి బంగారాన్ని పట్టుకున్నట్లే. ఆయనను విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. అపవాదిగాడు అనేకులను భ్రమపరుస్తున్నాడు. ఆదివారం వస్తే ఆయన పట్టుకోవాలి, ప్రతిదినం ఆయన పట్టుకోవాలి, వేకునే లేచి ఆయన్ను పట్టుకోవాలి. ఆయనను పట్టుకోవాల్సిన ప్రజలు ఈరోజు వేటినో పట్టుకుంటున్నారు. వారికి నష్టాన్ని కలిగించే వాటిని, వారికి హాని చేసే వాటిని, వారికి నాశనాన్ని సమకూర్చే వాటిని పట్టుకుంటున్నారు. కానీ బైబుల్ని ఒక కోటానికి వచ్చేటప్పుడు ఎవరి చేతుల్లోనైనా బైబుల్ చూద్దామంటే బైబుల్ కనపడదు. కనీసం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా బైబుల్ కనపడదు.
ఎప్పుడైనా ఇంట్లో కాసేపు బైబిల్ పట్టుకొని వాక్యం చదువుతా కనపడతారంటే అది కనపడదు. ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు పాటలు పాడుతూ కూర్చుంటారంటే అది కనపడదు. ఏదైనా బండి మీద వెళ్ళేటప్పుడు పాటలు పాడుకుంటూ వెళ్తారంటే అది కనపడదు. వ్యర్థమైన వాటన్నిటి గురించి ఆలోచిస్తూ వాటి మీదే దృష్టి పెట్టి పరిగెడుతున్నారే కానీ పట్టుకోవాల్సిన జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, జీవితాన్ని విఫలవాత్మగా మార్చగలిగిన దేవుడు, నీ కుటుంబాన్ని మార్చే దేవుడు, నీ స్థితిని మార్చే దేవుడు, నీ భవిష్యత్తును మార్చే దేవుడు, ఆయన్ని పట్టుకోవాలి అనే ఒక ఆలోచన ఈరోజు అనేకులలో లేదు, కొదువైపోయింది. అంతము వరకు ప్రభు అయిన యేసుక్రీస్తును పట్టుకున్న వాడే ఆయన ఎదుట రేపు సాక్షిగా నిలబడగలుగుతాడు. నీకు కలిగిన దాన్ని ఎలా పట్టుకోమంటున్నాడు దేవుడు? గట్టిగా పట్టుకునే వారిగా ఉందురుగాక. రెండో వాక్యం కూడా చదువుకుందాం. అంటే ఆ వాక్యములోనే ఎవరు దేన్ని పట్టుకున్నారు అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలు 3వ అధ్యాయం 7వ వాక్యం. త్వరగా. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచు ఉన్నాను. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నీతిని చాలమ్మా, చాలు. ప్రైజ్ ది లార్డ్. ఏవేవి నాకు లాభకరములో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. నేను క్రీస్తుని సంపాదించుకొంటిని. నేను సంపాదించుకున్నా, మీరు సంపాదించుకున్నారు లేదు నాకు తెలియదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా క్రీస్తుని సంపాదించుకున్నారే అంటారా? అలా అనకూడదు, తప్పు. క్రీస్తుని సంపాదించుకుంటే ఆయన ఫలాలు ఉంటాయి, క్రీస్తుని సంపాదించుకుంటే ఆయన గుణాలు ఉంటాయి, క్రీస్తుని సంపాదించుకుంటే ఆయన సుగుణాలు ఉంటాయి. క్రీస్తుని సంపాదించుకుంటే ఆయన నిమిత్తం ఏదైతే లాభమో దాన్ని విడిచిపెట్టి ఆయన కాడే కనిపెట్టుకొని బ్రతుకుతావు. ఇవాళ వాటి కొరకు క్రీస్తుని వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు కానీ క్రీస్తు కొరకు వాటిని వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారా? అర్థమైందంటారా? క్రీస్తు కొరకు దేనినైనా వదిలిపెట్టే వాళ్ళు లేరులే కానీ మరి దేనికోసమైనా క్రీస్తుని వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. నా ప్రాణమును వదిలిపెడతాకైనా సిద్ధమే కానీ నా దేవుణ్ణి వదిలిపెడతానికి మాత్రం సిద్ధముగా లేను. హల్లెలూయా. ఈ మాట చెప్పగలిగే దమ్ము మీకుందంటారా? రేపొద్దున పరీక్ష పెడితే నిలబడాలా, జాగ్రత్త. స్తోత్రం. హల్లెలూయా. ఏవేవి నాకు లాభకరములో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నా అన్నాడు. ఎవరు? మోషే. పౌలు కూడా అన్నాడు ఈ మాట. నాకు లాభకరమైన వాటన్నిటిని పక్కన పెట్టా, నాకు నా దేవుడుంటే చాలనుకున్నా. చూడండి, ఈరోజు ఆస్తి సంపాదించారు కానీ యేసయ్యను సంపాదించలేదు. యేసయ్యను సంపాదిస్తే నీ మనస్సు వేరుగా ఉంటుంది, యేసయ్యను సంపాదిస్తే నీ తలంపులు వేరుగా ఉంటాయి. యేసయ్యను సంపాదిస్తే నువ్వు యేసయ్య కొరకు అరిగిపోవటానికైనా, త్యాగమవటానికైనా, కరిగిపోవటానికైనా, ఆఖరికి నీ జీవితాన్ని ఫలముగా పెడటానికైనా వెన్ను తీయవు. ఎందుకంటే అన్నిటినీ ఇప్పుడు అందరినీ వదిలిపెట్టేవాడు నాకు ఆ అమ్మాయే కావాలన్నాడంటే ఇప్పుడు ఎవరు ముఖ్యమైన వాడికి? ఇప్పుడు ఈ అమ్మాయి నాకు నా తల్లిదండ్రులు వద్దు, నాకు అయిన వారు వద్దు, నాకు బంధువులు వద్దు, అలా పనికి మాలినోడే కావాలన్నదంటే అంటే ఇప్పుడు వాడి కొరకు ఎవరిని వదిలిపెట్టుకున్నట్టు అన్నీ అంటే ఇప్పుడు వాడే ముఖ్యమనే కదా. ఇప్పుడు దాని కొరకే నువ్వు బ్రతుకుతున్నట్లు కదా, ఇక నీకు తల్లిదండ్రులతో అవసరం లేదు కదా. అలాగనే ప్రభువుని యేసుక్రీస్తు కొరకు ఏవేవి నీకు లాభకరములో వాటన్నిటిని క్రీస్తు కొరకు మీరందరూ వదిలిపెట్టుదురుగాక. హల్లెలూయా. నేను క్రీస్తుని సంపాదించుకొంటిని, నాకు ఆయన చాలు. ఎప్పుడో నాకు 4 ఎకరాల పొలం వచ్చేది, నాకు ఆయన వద్దు అనుకున్నట్టయితే నాకు అవసరం లేదనుకున్నా. ఈరోజు ఎలాగో ఉండేది కానీ నాకు నా దేవుడు కావాలనుకున్నా.
డబ్బు కావాలనుకున్నట్టయితే ఈ పాటికి నేను ఎన్ని లక్షలు సంపాదించాను తెలుసా? నాకు అవి అవసరం లేదు, అక్కర్లేదు అనుకున్నా, నా దేవుడు కావాలనుకున్నా. క్రైస్తవులా, క్రీస్తుని సంపాదించుకున్నవాడు ఏదైనా సంపాదించగలుగుతాడు. డొనాల్డ్ ట్రంప్ మీకు ఐడియా ఉందా? ఎవరు డొనాల్డ్? ఎవరు చెప్పండి? ఆయన ఎవరు చెప్పండి? అడవిలో నుంచి వచ్చారా ఏంది మీరు? ఎవరైనా? అమెరికా అధ్యక్షుడు. ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసాయా? అమెరికాని నీ గుప్పెట్లో పెట్టుకున్నావుగా అన్నాడు. అమెరికాని సంపాదించుకున్నావుగా అన్నది ప్రెస్ మీటు. లేదు, నేను మొదట క్రీస్తుని సంపాదించుకున్నా అన్నాడు ఆయన. హల్లెలూయా. నేను క్రీస్తుని సంపాదించుకున్నా, ఆ క్రీస్తు నాకు అన్నిటిని సంపాదించి పెట్టాడు. దానిలో ఈ అధ్యక్ష పదవి ఒకటి. ఆయన్నే సంపాదించుకున్నా నేను ముందు. అది కాదు నాకు కావాల్సింది. ఆయన సంపాదించుకున్నాడుకు దేవుడు ఏదైనా ఇస్తాడు. అందులో సమస్య సురేష్ రాంగుండవయ్య గారు మీకు ఎంతమందికి తెలుసు? గ్లోరియస్ మినిస్ట్రీస్, ముఖ దర్శనం చాలయ్యా, ఆ పాట ఆయనది. నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఆయన కరోనా టైంలో చనిపోయాడు, ప్రభు నన్ను నిద్రించాడు. మంచి సేవ చేసిన సేవకుడు సురేష్ అయ్య గారు, రామగుండం సురేష్ అయ్య గారు, అపోస్తులుడు. స్తోత్రం. అయితే ఆయన యవన ప్రాయంలో, యవన దశలో ఆయన తల్లిదండ్రులు ఆయనకి వివాహం సంబంధం చూశారు. సంబంధం అంతా ఓకే అయిపోయింది. తల్లిదండ్రులు చూపించారు. అరే ఖచ్చితంగా నువ్వు ఈ అమ్మాయిని చేసుకోవాల్సిందే అన్నారు. సరే అన్నాడు ఆయన కూడా. ఆమె కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. అన్నీ అయిపోయినాయి, నిశ్చితార్థం కూడా అయిపోయింది. అప్పుడు దేవుడు ఒక వాక్యములో నుంచి ఆయనతో మాట్లాడాడంట. నీ ఎడల నా చిత్తం ఏమిటో పరిపూర్ణంగా నువ్వు గ్రహించగలిగావా అన్నాడంట. ఆ వాక్యమును పట్టుకొని ఇంచుమించు ఆ వివాహానికి 25 రోజులు టైం ఉంటే 20 రోజులు కట్టిక ఉపవాసములోకి వెళ్ళి ఒక కొండ మీదకి ఏకాంత స్థలములోనికి వెళ్ళి అక్కడ కూర్చొని ప్రార్థన చేయటం ప్రారంభించాడంట. దేనికి? కేవలం ఆయన పట్ల దేవుడి చిత్తం కనుగొనటానికి. ఆయన ఇంచుమించు కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఒక బైబిల్ తీసుకుంటే భయంకరమైన ఒక సుడిగాలిలాగా వచ్చి పేపర్లన్నీ రెపరెపలాడి మొత్తం ఒక పక్కకు వచ్చేసి ఒక చోట మాత్రమే ఎంత గాలి దొల్లిన ఆ పేపర్ కదలకుండా అక్కడ ఆగింది. అక్కడ ఒక స్వరం వినపడుతుంది. ఆ వచ్చిన చదువుమని. అక్కడ ఏముంది? నీవు నిరంతరం నాకు మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడు అయ్యుంటివి. మెల్కీసెదెకు క్రమం అంటే ఏమిటి? వివాహము లేకుండా నిరంతరము దేవునికి యాజకుడయ్యి ఉండుట. మెల్కీసెదెకు క్రమం, నిరంతరము దేవునికి యాజకుడయ్యి ఉండుట. ఇప్పుడు ఈ వాక్యాన్ని దేవుడు మాట్లాడాడు అనగా వివాహం చేసుకోకుండా నువ్వు సేవ చేయాలి నా కొరకని దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టాలా, ఆ అమ్మాయిని విడిచిపెట్టాలా? చూడండి అసలు ఎట్లా పరీక్ష వచ్చిందో ఈయనకి. ఎన్నో ఆశలు పెట్టుకుంది ఆ అమ్మాయి, ఇతను కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే తల్లిదండ్రులు కుదిరిచ్చింది కదా, అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు కాదు అంటే ఏమైపోయిద్దో అమ్మాయి పరువు. వాళ్ళ తల్లిదండ్రులు తలదించుకుంటారేమో అని అన్నీ ఆలోచించి, వీరి తల్లిదండ్రులు ఒకవేళ చూడు మాట ఇచ్చి మా ఈ అంకుడోళ్ళు ఈ మాట అంటారేమో అని ఒకసారి వీళ్ళ తల్లిదండ్రుల వైపు, వాళ్ళ తల్లిదండ్రుల వైపు, ఆ అమ్మాయి వైపు అన్ని విధాలుగా ఆలోచించుకొని ఇక ఇంతమందిని బాధ పెట్టడం ఎందుకులే, భారమైన ఆయనకి అన్నీ ఎవరికి? ప్రతి ఒక్కడు ఆయన మీదే మోపుతారు. ఆయనకు తెలియంది ఏముంది? ఇలా పనికి వెళ్తున్నాలే, ఆయనకు తెలియంది ఏముంది? ఆయనకు అన్నీ తెలుసు. ఇక ఇంతమందిని బాధ పెట్టడం ఎందుకులే అని దేవుణ్ణి వదిలిపెట్టి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డా?
వీళ్ళందరూ నాకు దూరం అయిపోయినా పర్వాలేదు, నా దేవుడు నాకుంటే చాలు అనుకున్నాడు ఆయన. హల్లెలూయా. సూటిగా ముందు అమ్మాయికి ఫోన్ చేశాడు, ఇదిగో దేవుడు నన్ను సేవ చేయమంటున్నాడు పెళ్లి చేసుకోకుండా, నువ్వేమీ అనుకోవద్దు, దయచేసి నన్ను క్షమించు, నువ్వెన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఇక నేను నీకు దక్కను, ఇక ఆలోచన తీసేసుకో. వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు, వీళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు, సమర్పించుకొని ఇక సేవకు వెళ్ళిపోయాడు. సేవకు వెళ్ళిపోయే రామగుండంలో భయంకరమైన నీళ్లు పోసిన నీళ్లు సెకండ్కి కనుమరుగైపోయే అద్భాన అడవిలోకి వెళ్ళి సేవ ప్రారంభించి కొన్ని వందల మందిని మార్చి ఇలా క్రీస్తు కొరకు ప్రభావితం చేసి ఒక ఆయన అంతము వరకు కూడా మెల్కీసెదెకు క్రమములోనే తన విశ్వాసాన్ని ముగించుకొని దేవుని సన్నిధికి చేరాడు ఆయన. అంటే క్రీస్తుని పట్టుకున్నాడు ఆయన. మొన్న మధ్య ఆయన బ్రతికున్న దినాల్లో నేనంట ఒక గుడారాలకు వచ్చారంట, 98లోనో 99 గుడారాలకు వస్తేనంట, ఆ గుడారాలలో ఏన్ని ఒక ఆమె చూసి సేవలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ఏన్ని ఒక ఆయన చూసి ఏసన్న గారి కాడికి వెళ్ళి, ఇదిగో నేను ఆయన పెళ్లి చేసుకుంటాను ఏసన్న గారు, నీకు ఇష్టమైతే సంబంధం మాట్లాడా అన్నదంట. మూతి పొళ్ళు రాళ్ళపై సైతాన్ అన్నాడంట ఆయన. ఏమన్నాడు ఆయన? ఆ గుడారాలలో వాళ్ళ బంధువులే, సురేష్ గారు బంధువులే, ఈ వాళ్ళ తల్లిదండ్రులు ఆయనతో మాట్లాడే ధైర్యం లేక ఏసన్న గారితో మాట్లాడారంట. అన్న ఇదిగో మీరు మాట్లాడి చేయండి అన్న, నాకు ఫలానా ఇష్టమని ఏం అడిగిందంట, వాళ్ళు అడిగారంట. చెప్పు తీసుకొని మూతి పొళ్ళు రాళ్ళు కొడతానంట ఆయన. సేవ చేస్తున్నోని నాశనం చేయదలుచుకుంటావా సైతానా, పో నా ఎదుటి నుంచి అన్నాడంట ఆయన. హల్లెలూయా. ఈరోజు క్రీస్తునైనా వదిలిపెడతానికి సిద్ధమే కానీ ఆ యథవ ప్రేమించిన అమ్మాయిని మాత్రం వదిలిపెట్టడు. ఈ పనికి మాలింది వాడిని వదిలిపెట్టదు. నాకు అవసరమైతే క్రీస్తుని తాకట్టు పెడతా, వాక్యమును తాకట్టు పెడతా, నాకు ఆయన అవసరము కూడా లేదు. ఆఖరి సరే పెళ్లి కానోళ్ళు అంటే పెళ్లి అయినోళ్ళు కూడా, ఆఖరికి 2 పిల్లలు పుట్టినోళ్ళు కూడా నాశనం అయిపోతుంది తరమంతా. ఏమవుతుంది? రేపొద్దున నరకంలో కళాయిలో వేపుతాడు అందరినీ. ఏం చేస్తాడు? అగ్ని ఆరదు, పురుగు అందరినీ ఏపుకోబోతున్నాడు సైతాన్ గాడు. ఇక్కడ సుఖంగానే ఉంటుంది, ఇక్కడ బాగానే ఉండిద్ది, డబ్బు సంపాదించడం బాగానే ఉంటుంది, అందరం పైన నడవటం బాగానే ఉంటుంది, సుఖభోగాల పైన విలాసవంతమైన జీవితం బాగానే ఉంటుంది. ఇక్కడ నచ్చినట్లుగా, నీకు మెచ్చినట్లుగా, కన్ను నచ్చినట్లుగా, కాలు వచ్చినట్లుగా, మనసుకు నచ్చినట్లుగా పో. అయితే తీర్పు దినం ఒకటి ఉంది, జాగ్రత్త. హల్లెలూయా. వీటన్నిటిని బట్టి తీర్పులోనికి దేవుడిని నిన్ను తేక మానడు. ఆయన క్రీస్తు కొరకు ఆయన ప్రాణముగా ప్రేమించిన తనని విడిచిపెడతానికి సిద్ధపడ్డాడండి. ఈరోజు మరి ఇదే పరిస్థితి ఇప్పుడు మన దాకా వస్తే కనీసం మనం దేవుని కొరకు సినిమాలు విడిచిపెడుతున్నామా? దేవుని కొరకు ఆచారాలు విడిచిపెడుతున్నామా? దేవుని కొరకు పాపాన్ని విడిచిపెడుతున్నామా? దేవునికి ఇష్టం లేని త్రోవలలో నువ్వు వెళ్ళేటప్పుడు హెచ్చరిక చేస్తే ఆ త్రోవలు విడిచిపెడుతున్నావా? దేవుడికి ఇది నచ్చదయ్యా, దీన్ని విడిచిపెట్టంటే దాన్ని అక్కడనే విడిచిపెడుతున్నావా? దానిలోనే సుఖముంది, సంతోషం ఉందని వెతుక్కుంటూ వెళుతున్నావా? జాగ్రత్త. కత్తి పట్టుకున్నాడు కత్తితోనే నశిస్తాడని వాక్యం సెలవిచ్చినట్లుగా దేనిని పట్టుకున్నవాడు దానితోనే, వాక్యాన్ని పట్టుకున్నవాడు వాక్యముతో రేపొద్దున నా దేవుని సన్నిధిలో జ్యోతి వలె ప్రకాశిస్తాడు. హల్లెలూయా. వాక్యమనగా వాక్యమైనటువంటి నా దేవుణ్ణి, క్రీస్తుని పట్టుకోవటం అంటే క్రీస్తుని సంపాదించుకోవాలా. ప్రేమించిన అమ్మాయిని కాదు సంపాదించుకోవటం, ప్రేమించిన అబ్బాయిని కాదు సంపాదించుకోవటం, ఆస్తిని కాదు, అందాన్ని కాదు, బలాన్ని కాదు, కులాన్ని కాదు, గోత్రాన్ని కాదు, ఆచారాలు కాదు, లోక పద్ధతులు కాదు. మనం సంపాదించుకోవాల్సింది క్రీస్తుని సంపాదించుకోవాలా. నేను అంటాను, ఆచారాలు కులం కూడిపెట్టదు, ఆచారాలు నేను బ్రతికించు. అదేమంటే పెద్దలు, అదేమంటే లోకపు ట్రెండ్ ఇలాగనే ఉంది, వ్యతిరేకంగా బొమ్మంటావా? వాక్యానికి వ్యతిరేకంగా పోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. మనుషులకి కాదు, మనుషులకి వ్యతిరేకంగా పోయిన మనుషుల్ని నీకేమి చేయలేరు. దేవునికి వ్యతిరేకంగా నడుచుకోకూడదు. దేవుడు భయం ఉండాల గుండెల్లో. దేవుని వాక్యం నీ హృదయంలో భయాన్ని రేపాలా. అమ్మా నా మాటలు నేను ఇబ్బందిగా ఉండయా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నేను క్రీస్తుని సంపాదించుకుంటుని చెప్పండి. ఆయన సంపాదించుకున్న వారు మాత్రమే చెప్పాలి ఈ మాట. ఇక ఆయన తప్ప నీకెవరు ఉండకూడదు ఇక జీవితంలో. అంటే అన్న డబ్బు సంపాదించుకోకూడదు, అవి సంపాదించుకోకూడదు. డబ్బు సంపాదించమంటలా. క్రీస్తు నిమిత్తం ఏదైతే నీకు అడ్డుగా ఉందో దాన్ని విడిచిపెట్టు. నువ్వు క్రీస్తుని పట్టుకుంటే ఆయన నీకు అన్నీ ఇస్తాడు.
క్రీస్తుని పట్టుకున్న వాడికి దేవుడు సమస్తం పాదాల కింద పెడతాడు. నువ్వు ఆయన్ని విడిచిపెట్టి అయి కావాలనుకున్నావు అనుకో, అవన్నీ నీకు దరిద్రమైన ఎత్తి మీద విలయతాండం ఆడుతుంటాయి. ప్రభు యేసు క్రీస్తుని పట్టుకోండి. ఆయన నిమిత్తం వేటినైనా విడిచిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే వాటిని వదిలిపెట్టుకునే విషయంలో వెను తిరగవద్దు. హల్లెలూయా. అంతము వరకు పోరాడే వారిగా ఉండాలి. అంతము వరకు ప్రభు యేసు క్రీస్తుని పట్టుకునే వారిగా ఉందుముగాక. హల్లెలూయా. క్రీస్తుని సంపాదించుకునే మనసు మీకు దేవుడు ఇచ్చునుగాక. ఎందుకంటే ఇప్పుడు అబ్రహాము ఉన్నాడు కదా, అబ్రహాముని దేవుడు అడిగాడు, ఇదిగో నీకు ఒక్కడైన కుమారుని నాకు ఇస్తావా ఇవ్వ అన్నాడు. ఎవరు? దేవుడని యెహోవా అన్నాడు. అబ్రహాం ఏమన్నాడు? నీ చిత్తం ప్రభు, నేను ఇస్తా, తీసుకోయ్యా. అంటే క్రీస్తు కొరకు తన కుమారుని విడిచిపెట్టుకోవటానికి వెనుదీయలేదు. ఇప్పుడు అబ్రహాం విశ్వాసం ఏందో తెలుసా? ఇందును బట్టి నీవు నా యందు భయపడువాడివని నేను ఎరుగుదును అన్నాడు దేవుడు. అబ్రహాం విశ్వాసం ఏందో తెలుసా? ఒకవేళ నా కుమారుని ఇచ్చినా, నా కుమారుడు కాలిపోయినా, బూడిదలో నుంచి నా కుమారుడు నాకు తిరిగి వస్తాడు. హల్లెలూయా. ఆ బూడిదలో నుండి అయినా నా దేవుడు నాకు నా కొడుకునిస్తాడు. అది విశ్వాసం అబ్రహాముకు ఉంది కాబట్టి, ఆ విశ్వాసం అబ్రహాములో దేవుడు ఉంచాడు కాబట్టి క్రీస్తుని పట్టుకోగలిగాడు. క్రీస్తు నిమిత్తం కుమారుని వదిలిపెట్టగలిగాడు. అంటే కొడుకుని పరిచర్య సేవకు కాదు, కొడుకుని సేవకు కాదు ఇచ్చింది అబ్రహాం, బలికి ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? ఆయన బలి అర్పించడానికి ఇచ్చాడు, సేవకు కాదు. ఇలా సేవకిచ్చి 26 సార్లు అడుగుతారు. సేవకిచ్చి 26 సార్లు ఎలా ఉంది, ఎలా ఉండడు? ఇంటికాడున్నప్పుడు ఒక్క వస్తువులకు పట్టించుకోడు. వాడు నాశనం అయిపోతున్నా, వాడు దరిద్రపు మార్గాల్లో తిరుగుతున్నా, ఆ అమ్మాయి నాశనం అయిపోతున్నా, ఇంటికాడుంటే పట్టించుకోరు. సేవకిస్తారా? సేవకి ఇచ్చి నాకేమన్నా పాస్టర్ గారు చెప్పి నా కాడ మొత్తుకుంటుండు. ఏందోనన్నా అందరూ సేవకు అనిస్తారు. ఇచ్చిన 3వ రోజు నుంచే మా అబ్బాయి ఎన్నిసార్లు తినడు, మా అమ్మాయి ఎన్నిసార్లు భోజనం చేసింది, మా అబ్బాయి చేత ఎన్ని గంటలు ప్రార్థన చేపిస్తున్నావు, మా అబ్బాయికి ఎన్ని రోజులకి ఎన్ని బట్టలు కొనిస్తున్నావు. 20 ఇంటికాడ ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా పట్టించుకోడు ఆ యదవా. ఎవరు? తండ్రి. ఇంటికాడ ఉన్నప్పుడు వాడు ఏమైపోతుండో పట్టించుకోవాలా. ఇంటికాడ ఉన్నప్పుడు వాడు ఏం చూస్తుండో, వాడి మనసు ఎలాగుందో, వాడి తలంపులు ఎలా ఉన్నాయో, వాడు వెళ్ళే మార్గం ఎలా ఉందో పట్టించుకున్నాడు కాదు. సేవకి ఇచ్చిన తర్వాత అంట 26 సార్లు చుట్టూనే తిరుగుతున్నట్ట. అబ్రహాము సేవకు కాదు ఇచ్చింది, కొడుకుని బలికి ఇచ్చాడు. ఎంత విశ్వాసమో చూడండి అబ్రహాములో. ఆయన విశ్వాసము బూడిదలో నుండైనా నా కొడుకుని నాకు దేవుడిస్తాడు. హల్లెలూయా. నేను నా దేవుణ్ణి పట్టుకుంటే, నేను నా దేవుని సంపాదించుకుంటే, నా దేవుడు మరలా నన్ను జీరోల నుంచి నా దేవుడు నన్ను గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళతాడు అనే విశ్వాసం నీకు ఉంటేనే ఆయన పట్టుకోగలుగుతాం. ఆ విశ్వాసం నీకు లేదనుకో పట్టుకోలే. అబ్రహాంకి ఆ విశ్వాసం ఉంది, అందుకే పట్టుకున్నాడు. యాకోబుకి ఆ విశ్వాసం ఉంది, అందుకే యాకోబు ఒంటరిగా దేవుడితో ఎబ్బేకరేవకడ పోరాడాడు. నా దేవుడు నన్ను దీవించక మానుడు, నా దేవుడు నన్ను ఆశీర్వదించక మానుడు, నా దేవుడు కనుక నా పక్షమునకు వస్తే సమస్తం నా పక్షమునకు వస్తే అని యాకోబు తన విశ్వసించి ఒంటరిగా దేవుడితో తన పోరాటాన్ని ప్రారంభించాడు. అబ్రహాము విశ్వాసం కూడా అదే. ఆదికాండం 12లో అబ్రహామును దేవుడు వెళ్ళిపోమని చెప్పినప్పుడు అబ్రహాం ప్రయాణమై వెళ్ళిపోయాడు. అబ్రహాం వెళ్ళిపోయేటప్పుడు తన విశ్వాసం ఏమిటో తెలుసా? ఈరోజు నేను అన్నిటినీ విడిచిపెట్టుకుని వెళుతున్నాను నా దేవుని కొరకు, నా దేవుడు అన్నిటినీ నా కొరకు సమకూరుస్తాడు. అందుకేనే కదా ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం అవుతుంది అన్నాడు. ఇలా అలాగే ఉంది కదా ఆయన సంతానం. అబ్రహాము విశ్వాసులకి తండ్రి ఆయన కనుక ఆ విశ్వాసం ఉండాలా. నా దేవుని కొరకు నేను బలి ఇవ్వాలి, నా దేవుని కొరకు నేను 10వ భాగం ఇవ్వాలి, నా దేవుని కొరకు నాకు కలిగినది నేను ఇవ్వాలి. నీకు విశ్వాసం ఉంటే అది ఏదైనా సమర్పిస్తావు. విశ్వాసం లేకపోతే నువ్వు సమర్పించలేవు. అబ్రహాముకున్న విశ్వాసం ఏమిటంటే, నా దేవునికి నేను ఏదైతే సమర్పిస్తానో దానిని మరలా నాకు ఇస్తాడు. ఒకవేళ అది బూడిదైపోయినా బూడిదలో నుండి నా దేవుడు నాకు ఇస్తాడు. ఎంత విశ్వాసం చూడండి అబ్రహాముది. ఇలా విశ్వాసం నీకుంటే తీయగలుగుతావు 10వ భాగం. ఆ విశ్వాసం నీకుంటే నీకు ఉండదు. అమ్మైనా సరే సేవ చేస్తానికి ముందుకు వస్తావు. కారణం, నా దేవుడు నాకు సమస్తాన్ని. పొట్టి జాకీని దేవుడు దర్శించాడు. ఆ మేడి చెక్కి దిగిరా, నీ ఇంటికి వెళ్దామన్నాడు దేవుడు. వెళ్ళిన తర్వాత, అయ్యా నాకు నువ్వు కావాలి, నేనేం చేయాలన్నాడు జక్కయ్య. నీకు నేను కావాలరా జక్కయ్య అని అడిగాడు. కావాలి ప్రభువా.
అయితే నేను కావాలంటే నువ్వు కొన్ని చేయాలరా. చెప్పు ప్రభు, చేస్తా. నీకున్నదంతా మీ బేదలకి ఇచ్చాడు. ఏమన్నాడు? నీకున్నదంతా మీ బేదలకి. ఎవరన్నా చేస్తారు ఇప్పుడు ఆ పని? బేదలకు కాదు, దేవుని పనికిస్తారా? విశ్వాసం ఉండాలా. జక్క ఏం చేశాడో తెలుసా? ఎవరెవరి కాడ అధిక వడ్డీ తీసుకున్నాడో ఆ వడ్డీలన్నీ తిరిగి ఇచ్చేశాడు. దేవుడు కోసం తిరిగి ఇచ్చేశాడు. దేవుడు కావాలనుకున్నాడంటే జక్కే హృదయంలో ఒక మార్పు అనేది వచ్చింది. జక్కే మనసుకు ఒక మారు మనసు కలిగింది. నాకు దేవుడు కావాలనుకున్నాడు, వాటన్నిటిని అవసరం లేదనుకున్నాడు, క్రీస్తును సంపాదించుకున్నాడు, వాటన్నిటిని వదిలిపెట్టేశాడు. ఇప్పుడు జక్కే జీవితంలోకి ఎవరు వచ్చారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు జక్కే జీవితంలోకి. క్రైస్తవులా, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కావాలంటే అన్నీ వదిలిపెట్టాలని నువ్వు అనొచ్చు. అన్నీ వదిలిపెట్టమంటలో ఆయన కావాలంటే ఆయన నిమిత్తం ఏదైనా అడ్డొస్తే దాన్ని తీసేసుకో, ఆయన్ని గట్టిగా పట్టుకో. అప్పుడు ఏవేవైతే నువ్వు ఆయన కొరకు నష్టముగా ఎంచుకున్నావో వాటన్నిటిని మరలా నీకు సమకూరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని కొరకు ఏది ఇవ్వటానికైనా వెని తిరగటలేదు. నా 10 రూపాయలున్నా నా దేవునికే, ఆరోగ్యం ఉన్నా దేవునికే, జ్ఞానం ఉన్నా దేవునికే, బలం ఉన్నా దేవునికి, ఏది ఉన్నా నా దేవునికే. హల్లెలూయా. కనుక క్రీస్తుని సంపాదించుకొనుడి, ఆయనను గట్టిగా పట్టుకునే వారిగా ఉందురుగాక. హల్లెలూయా. రెండో వాక్యం కూడా చదువుకుందాం. 2లోనే సమయం అయిపోతే ఇక తర్వాత ఎలా అంటారా? ఒక్కొక్క 5 నిమిషాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాయి ఈ 3 విషయాలు. త్వరగా తీసుకుందాం. అదే ప్రకటన గ్రంథం 2:4 త్వరగా చదువుకుందాం. ప్రకటన 2:4 ఫాస్ట్గా. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. హల్లెలూయా. ఆయన మొదట చూపిన ప్రేమను గట్టిగా పట్టుకోవాలి. లోకసువార్త 15:22 కూడా చదవమ్మా. అక్కడ ఒక మాట ఉంటుంది. లోకసువార్త 15:22 త్వరగా. చాలు. ప్రైజ్ ది లార్డ్. మొదటి ప్రేమ. ఏ ప్రేమ? మొదటి ప్రేమని ఎలా పట్టుకోవాలి? మనం గట్టిగా పట్టుకోవాలి. ఒక తండ్రికి 2 కొడుకులు. వారిలో ఒకడు ఆస్తి అంతా, నా ఆస్తి నాకు పంచేయమన్నాడు. తీసుకొని వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా వేషలకు తగలేసుకొని మరలా రిక్తుడిగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తండ్రి ఏ ప్రేమ చూపించాడు? వెళ్ళిపోయాడు కదా అని ఆ ప్రేమలో ఏదైనా విషం కక్కాడా? ఆ ప్రేమలో ఏదైనా మార్పు వచ్చిందా? మొదటి ప్రేమ ఏదైతే తన కొడుకు మీద ఉందో, ఆస్తి పంచుకొని వెళ్ళినా, తండ్రిని విడిచిపెట్టి పోయినా, తండ్రికి అవమానం తెచ్చినా, నువ్వు నాకు వద్దనుకొని పోయినా, తండ్రి కడుపులో కత్తులే దూసినా, ఆ కుమారుడు మరలా తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఏమన్నాడు తెలుసా? ఆ కుమారుడికి ఎదురుగా పరిగెత్తుకొని వెళ్ళి ఆ కుమారుడు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని రాజవంగురం తొడిగి తన రాజకోటలోకి తీసుకెళ్ళి విందు చేసి 1000 మందికి భోజనం పెట్టాడు. అంటే అది ప్రేమకి గుర్తు. ప్రేమ తగ్గిందా? అదే ప్రేమ చూపించాడు వాళ్ళ నాన్న, అదే ప్రేమ చూపించాడు. అలాగే ఈ రోజు నీకున్న మొదటి ప్రేమను ఎందుకు విడిచిపెడుతున్నావు? మొదట నీ స్థితి ఏమిటి? నీ పరిస్థితి ఏమిటి? నీ స్థితి అలాగున్నప్పుడు దేవుడు నిన్ను దర్శించాడు. కరువులో ఉన్నప్పుడు దేవుడు నీకు ఎంత ప్రేమ చూపించాడు. లేమిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎలా దర్శించాడు. నిందలలో అవమానాలలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడు. అయ్యేక నాకు చావటం తప్ప వేరొక మార్గం లేదన్నప్పుడు ఆయన ఎలా నిన్ను ఆదుకున్నాడు. నీ ఆస్తుని ఎలా తృప్తిపరిచాడు. నీ దీనస్థితిని ఎలా మార్చాడు. 3 బారిన నీ జీవితాన్ని ఎలా ఆయన చిగురింపజేశాడు. ఎక్కడి నుండి దేవుని ఈరోజు ఎక్కడికి తీసుకొచ్చాడు. ఈరోజు అనుభవిస్తున్న ఈ ఐశ్వర్యం, ఈరోజు అనుభవిస్తున్న ఈ ఆస్తి, ఈ సంతోషం, ఈ సమాధానం, ఈ స్థితి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మొదటి స్థితిని జ్ఞాపకం తెచ్చుకొని దేవుడు నిన్ను దర్శించిన దినాలలో ఎలాంటి ప్రేమతో నువ్వు దేవుని ప్రేమించావో ఆ ప్రేమను గట్టిగా పట్టుకో. యేసయ్య నీకు చూపిన ప్రేమ, నీవు తొలి దినాలలో యేసయ్యని ప్రేమించిన ప్రేమ, ఆ ప్రేమను గట్టిగా పట్టుకోవాలి. ఆ ప్రేమను విడిచిపెట్టి వ్యర్థుడుగా తిరగవద్దు.
హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మొదట ఉన్న ప్రేమ ఈరోజు లేదు. మొదటి ఎంత విశ్వాసిగా ఉన్న తొలి దినాలలో ఎంత ప్రేమో, పరిచర్య, ప్రార్థన, వాక్యము, సహవాసం, ప్రభు కొరకు చనిపోతావన్నా కానీ చనిపోవటానికైనా రెడీ. ప్రభు కొరకు కోటానికి వెళ్ళాలి, భోజనం మానేయాలంటే మానేయటానికైనా రెడీ. కనీసం ఈరోజు బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా? ప్రభు బల్ల తీసుకునే ఆ గంట సేపు కూడా ఉపవాసము ఉండకుండా తీసుకుంటున్నారు కొంతమంది. అంటే తిని తీసుకోటే ఏమైద్ది అంటారు మీరు. ఉపవాసం అనేది నీ హృదయానికి ఒక తగ్గింపును తెచ్చిద్ది. ఆకలి కడుపుతో నువ్వు ప్రభువును స్తుతించాలా, ఖాళీ కడుపుతో నువ్వు ప్రభువును స్తుతించాలా. ఆ దినము ప్రభు రక్తం, ప్రభు శరీరమే నువ్వు తీసుకున్న దాకా మరి ఏది నువ్వు ముట్టకూడదు. కనీసం ఈరోజు బాధాకరమైన విషయం అదొక్కటే, ప్రభు బల్ల తీసుకుని ఆ గంట కూడా కనీసం నీవు దీన స్థితిలో ఉన్నప్పుడు 2 రోజులు అన్నం తినకుండా పస్తున్న రోజులు లేవా? 4 రోజులు అన్నం లేకుండా పస్తు పడుకున్న రోజులు లేవా? తినాలన్నా కానీ తినే స్థితి లేక ఆకలికి అల్లాడిన పరిస్థితులు లేవా? ఈరోజు దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత మా వల్ల కాదు ఉపవాసం, మా వల్ల కాదు. తొలి దినాలలో ఎంత వైరాగ్యమో, ఎంత ప్రేమో, ఎంత భక్తో, ఎంత విశ్వాసమో, ఎంత ఆసక్తో, ఎంత ప్రార్థనో, ఎంతగా దేవుని కొరకు ఒకప్పుడు ఎఫ్రాయిము పొయ్యిలో కట్టిగాలినట్లుగా ప్రేమలో ప్రజ్వరిల్లారు. ఆ ప్రేమ ఈ రోజు ఏమైందంటే తినంగా గారెలు చేదైనట్టు దేవుడు కూడా చేదైపోయాడు. దేవుని ప్రేమ కూడా చేదైపోయింది. అందుకే దావీదు అన్నాడు, నా ప్రాణమా, అది ప్రాణము దొంగది. ఏంటిది? మన ప్రాణము దొంగది. అందుకే దావీదు తన ప్రాణముతో అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారాలలో ఈ పనికి మాలింది ఎక్కడైనా మర్చిపోయిద్దేనో అని దీనితో చెప్పుకుంటున్నాడు దావీదు. ఎందుకంటే మనిషి మనసు ఎలాంటిదంటే, నాన్నగారు అన్నట్టు ఒంటికి రాసుకునే సెంటు లాంటిదే. అది సెంటు ఆవిరున్నంతసేపు వాసన వచ్చింది, తర్వాత అది కనుమరుగయ్యి అవసరం తీరి అంతసేపే దేవుడు కాడ. అవసరం తీరిన తర్వాత దేవుడు ఎవరో తెలియదు, కనీసం వాక్యం తెలియదు, బైబిల్ తెలియదు, ఆయన ఎవరో నాకు సంబంధం లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు దేవుని బిడ్డలు. నీకున్న మొదటి విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి. ఒకప్పుడు ఎంత ప్రార్థన, ఒకప్పుడు ప్రార్థన అంటే అన్నిటిని వదిలిపెట్టావు. అంతగా ప్రేమించావు ప్రార్థనని, అంతగా వాక్యాన్ని ప్రేమించావు, అంతగా సేవకులను ప్రేమించావు, అంతగా దేవుని మందిరాన్ని ప్రేమించావు. ఈరోజు ఏమైంది ఆ ప్రేమ? దాన్ని గట్టిగా పట్టుకో, దాన్ని విడిచిపెట్టొద్దు. దాన్ని విడిచిపెడితే అనేకమైన శ్రమలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. తండ్రి తన కుమారుడు తప్పిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. అదే ప్రేమ చూపించాడా? ప్రేమ పోయిందా? అదే ప్రేమ వ్యక్తపరిచాడు. దేవుని ప్రజలలో ప్రేమ కొదువు కాకూడదు. అదే అంటారు, దేవుడు అధిక ఆస్తి ఇచ్చినా సరే అదే అంటారు చూడు, అల్లుడోని మొన్న అంటున్నారు, అల్లుని ఎన్ని రోజులు ఉంచుకోవాలి, అన్ని రోజులే ఉంచుకోవాలంట. ఎక్కువ రోజులు ఉంచుకుంటే ఇల్లంతా నాశనం చేస్తాడంట. అలాగనే ఒక విశ్వాసికి కూడా ఎంత ఇయ్యాలో అంతే ఇవ్వాలి. ఆయన ఎక్కువ ఇచ్చాడు అనుకో, కడుపు నిండా దీని దేవుడు ఎవరు? ప్రార్థన. ఇప్పుడు కొద్దిగా బిజీలే, ఇప్పుడు కొద్ది కుదరదులే, ఇప్పుడు కొద్ది టైం లేదులే, జాగ్రత్త, ఆయన టైం లేదన్నాడు అనుకో, హల్లెలూయా, బ్యానర్ మీద ఎక్కుతావు. దేని మీద? ఫ్లెక్సీ మీద ఎక్కాల్సిన అవసరం వచ్చింది. హల్లెలూయా. ఫ్లెక్సీ మీద ఎక్కితే ఎలా ఎక్కాలో తెలుసా? ఇలాంటి పిల్లలైతే 10th పాస్ అయ్యి ఎక్కాలి ఫ్లెక్సీలో. ఎలా ఎక్కాలి ఇలాంటి పిల్లలు? మొన్న మధ్య రికార్డ్ డ్యాన్స్ చేస్తూ, ఆ రికార్డ్ డ్యాన్స్కి వేస్తూ దాంట్లో ఆ రికార్డ్ డ్యాన్స్ చేసేది ఎవరు అంటే పలానా అమ్మాయి అని అర్ధనగ్నంతో కూడినటువంటి బట్టల మీద ఫోటో తీసి ఆ ఫోటోని ఫ్లెక్సీ మీద వేయించుకుంది. మళ్ళీ వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే. ఈరోజు క్రైస్తవం ఎడిపోతుందంటే హంగుల వైపు, రంగుల వైపు, ఆశల వైపు వెళుతుంది. మనం ఏదైనా సాధించి ఫ్లెక్సీ ఎక్కాలి కానీ దరిద్రమైన పనులు చేస్తా ఎందుకు ఆ ఫ్లెక్సీలు ఎక్కేది? ఒక్కొక్కడు సినిమా రిలీజ్ అయితే చాలు, ఆ సినిమాని వాడేదో పెట్టి పోషించినట్లు కటౌట్ 100 అడుగులు కటౌట్ వేస్తారనమాట. ఆ కటౌట్లో వాడు ఎక్కుతారనమాట. మొన్న అసలు ఎంత దరిద్రం అంటే, వాడెవడో మొన్న కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చున్నాడు లింగి కట్టుకొని. అది ఒక సినిమా హీరో వాడిని ఒక పెద్ద కెమెరాలో తీశారు, HD క్వాలిటీతో తీశారు. వాడిలాగి ఈడు ఉండాలని, ఈడు నల్లోడు, వాడిలాగి ఈడు ఉండాలని ఈ వెధవని తీసింది ఒక సెల్ ఫోన్లో. ఈడిని తీసి వాడి పక్కన ఎక్కించుకున్నాడు. ఈడు ఫోటో కూడా ఎక్కడ ఎక్కించుకున్నాడు? వాడి పక్కన ఎక్కించుకున్నాడు.
వాడేమో మేకప్ గీపక్ వేసి అందంగా మంచి కెమెరాలో దిగిండు, ఈడేమో బొగ్గు నల్లగా ఉండేటువంటి ఈడు లింగి కట్టుకొని సేమ్ వాడిలాగే కుర్చీలో కూర్చొని ఒక ఫోటో దిగాడు, పక్కన బ్యానర్ వేసి. ఎలాగుంది? కుక్కలు గరిసేటట్టుండి. హల్లెలూయా. అసలు ఎడిపోతుందో చూడు. అదే నువ్వు బ్యానర్లు ఎక్కాల్సింది. సేవకుడు వయ్యి యేసన్న గారిలాగా ఒక ప్రవక్తిగా పిలువబడి సభలకు ఆహ్వానించబడి ఫ్లెక్సీలో పడాలి నీవు. అదేమంటే బలంగా ఆడపిల్లలు అయితే బాగా పాటలు నేర్చుకొని ఒక సువార్త గాయకులుగా, పాటలు పాడే గాయకులుగా పిలువబడి బ్యానర్లో ఎక్కాలి మీరు, ఫ్లెక్సీల్లో ఎక్కాలి మీరు. ఆ సినిమాల్లో నాటకాలు ఆడి వాడు ఉన్నట్టు నేను ఉండాలి, ఇది కాదు, ఈ దరిద్రంగా దేవుని బిడ్డలకు ఉండాల్సింది. హల్లెలూయా. ఆ మొదటి ప్రేమను కాపాడుకునే వారిగా ఉందురుగాక. ఈరోజు ఆ ప్రేమ ఎక్కడుంది? తొలి దినాలలో ఎంత ప్రేమో, పలకరింపులో ఎంత పలకరింపు, తోటి విశ్వాసిని పలకరించినప్పుడు ఎంత మమకారంతో పలకరించేవాళ్ళు. ఇప్పుడు గరుకు ఏంది కుదరదు, టైం లేదు, ఎంతసేపు చెబుతున్నట్టు ఆయన వాక్యం. అప్పుడైతే అయ్యా ఎంత కాసేపు లైపాటిగా కూర్చో, ఏమైందిలే వాక్యమే కదా. అప్పుడు కడుపు కాలేటప్పుడు, స్థితి బాగలేనప్పుడు, ఇప్పుడా ఇబ్బంది అవుతుంది, ఇంటికి వెళ్ళాలా, ఎన్ని పనులు ఉండయి, పాస్టర్ గారికి మైండ్ ఉండదు ఒక్కోసారి. ఎంతసేపు చెబుతున్నా కూడా ఈయనకి అసలు మొదటి ప్రేమ లేదు. మొదట వాక్యమును, దేవుణ్ణి, సేవని, పరిచర్యని, దేవుణ్ణి ఎంతగా ప్రేమించేవాళ్ళు ఆ మొదటి ప్రేమ ఈరోజు మర్చిపోయిన పరిస్థితికి వచ్చారు. మనం మొదటి ప్రేమను గట్టిగా పట్టుకునే వారిగా ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది కూడా చదువుదాం. సామెతల గ్రంథం త్వరగా 4వ అధ్యాయం 13వ వాక్యం. 4:13 త్వరగా. ఉపదేశమును విడిచిపెట్టక వాటిని గట్టిగా పట్టుకొనుడి. హల్లెలూయా. దేన్ని విడిచిపెట్టకూడదు? ఇంతకుముందు నేను ఎన్ని విషయాలు చెప్పా చెప్పండి? ఇంతకుముందు ఎన్ని చెప్పా? ఫస్ట్ ఏంది? ఏది మరి ఉపదేశం? ఇప్పుడే కదా చెప్పింది. తోడికోళ్ళ 4 సంవత్సరాల క్రితం అన్నదేమో పాలు పోసి మంచినీళ్ళు పోసి బతికెత్తారు పగనై. యేసయ్య వాక్యమును మాత్రం విషము జిమ్మి దాన్ని చంపేస్తారు. ఏది వాక్యం? ఏది? ఎందుకని ఉపదేశమును మర్చిపోయేటట్లుగా ఎందుకుంటున్నారు? దేనిని గట్టిగా పట్టుకోవాలి చెప్పండి ఇప్పుడు? ఉపదేశమును గట్టిగా పట్టుకోవాలి. సామెతలు 3:1 కూడా చూడడం అక్కడ ఉంటుంది, త్వరగా ఫాస్ట్గా తీయాల. నా కుమారుడా, అదుగో నా ఉపదేశమును మరువు కంటే ఈ పనికి మాలినోడికి ఇన్స్టాగ్రామ్లు ఏది పెట్టింది గుర్తుంటుంది. అది గుర్తుంటుంది. దీన్ని మరొక కంటే దాన్ని మర్చిపోడు. లెగ్గానే ఫోన్ ఏడుంది, ఫోన్ ఏడుంది, ఫోన్ ఏడుంది, బైబిల్ ఏడుందని అడగడు వాడు వాళ్ళ అమ్మని. అయితే పురుషుడు కూడా ఇలా ఈరోజు అలాగనే ఉన్నాడు. నా ఉపదేశమును మరువకుము అంటే దానినే మర్చిపోతున్నారు, వ్యర్థమైన వాటిని అన్నిటిని జ్ఞాపకం ఉంచుకుంటున్నారు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. అది ఏం చేసిద్ది నీకు? చదవమ్మా. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొని నీ ఎడల వాటిని నీ హృదయం అనే పలక మీద వ్రాసుకున్న ఎడల అవి నీకు సుఖజీవముతో, దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములు అది నీకు శాంతిని కలుగు చేయును. చదవమ్మ కిందకి. దయా సత్యముని అన్నడును నీ కన్నులు ఎదురు నుంచి తొలగిపోనివ్వద్దు. వాటిని కంఠభూషణములుగా నీ హృదయమందు ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలోను మంచివాడి అనిపించుకొందువు. హల్లెలూయా. ఎప్పుడు మంచివాడు అనిపించుకుంటావు? ఉపదేశమును మరువకూడదు. తల్లిదండ్రులు ఎంతో ఉపదేశం చేస్తూ ఉంటారు పిల్లలకి. ఈరోజు తల్లిదండ్రులు చేసే ఉపదేశం అస్సలకి ఎక్కదు. నాశనం చేసేవాడి మాటలు అయితే భలే ఎక్కుతాయి. ఏం చేసేవాడి మాటలు? ఇప్పుడు వాళ్ళమ్మ ఎన్ని సంబంధాలు తెచ్చినా నాకొద్దు, నాకొద్దు, నాకొద్దు అంటుంది. ఎన్ని సంబంధాలు తెచ్చినా నాకొద్దు, నాకొద్దు, నాకొద్దు అంటుంది. నల్లటోడు వస్తేనే నల్లటోడు అంటుంది, పొడుగోడు వస్తేనే పొడుగోడు అంటుంది, బండోడు వస్తేనే బండోడు అంటుంది. ఎవడు నచ్చట్ల. చూడండి, ఆకారాన్ని చూసి మనిషిని ఎప్పుడు కూడా మనం అంచనా వేయకూడదు. నల్లోడు కఠినమైన మనసు కలిగి ఉండకపోవచ్చు. అలాగని తెల్లోడు
చెడ్డోడు అని అనుకోవడానికి లేదు. ఒకవేళ నల్లోడే కఠినమైన మనసు కలిగి ఉండొచ్చు, తెల్లోడే మంచి మనసు కలిగి ఉండొచ్చు. అలాగా నీ పొట్టోడు అని మంచి పొట్టోడు అంటానికి మంచోడు లేడు. పొట్టోడు అయినా జిత్తులు మారి మాటలు ఎన్నో ఉంటాయి వాళ్ళలో. ఎన్నో రకాలుగా మనం మనుషుని చూసి అంచనా వెయ్యలేము. హల్లెలూయా. వాళ్ళ అమ్మనది ఇదిగో రెండోసారి కనుక వచ్చేవాడిని వద్దంటే మాత్రం ఎరగదీస్తా అన్నది. బుద్ధి లేదని ఏదొచ్చినా కాదు కాదంటావు, ఏం పట్టిందని కానీ బాగా గద్దిస్తే ఏడుపు మొహం పెట్టింది. ఆడవరు ఏడుపు మొహం పెడతారు వీళ్ళు. ఎవరు ఎవరు ఆడపిల్లలు. ఆడపిల్లలు అంతా కూడా అంతే, ఆడవరు కానీ ఏడుపు మొహం పెడతారు. ఇక ఆ మొహాన్ని చూసి మనం గుర్తుపట్టాలన్నమాట. బ్రదరు మీరు కూడా ఈ భార్యని ఆ అమ్మాయి ఎలాగుందో తెలుసుకోవాలంటే వాళ్ళు ఆడవలసిన పనులు ఆ ఏడుపు ముఖం చూస్తే చాలు. ఏంటిది ఆ ముఖం చూసితే ఇదేదో ఏడుపు ముఖం పెట్టిందని వెంటనే గుర్తుపట్టవచ్చు. ఇక ఏడుపు ముఖం పెట్టింది ఆ అమ్మాయి. 10 రోజుల తర్వాత ఇంకొక సంబంధం వచ్చింది. ఏమొచ్చింది? ఇంకో సంబంధం వచ్చింది. ఆ సంబంధం శుభ్రంగా చూసింది. చూసిన తర్వాత వాళ్ళ అమ్మాయి అందిగో మాయ్ చూడు అబ్బాయి నచ్చిండా అన్నది. ముఖం కూడా చూడకుండా నచ్చిండు అన్నది. ఎవరు? వాళ్ళ అమ్మాయి. అమ్మా సరిగా చూడమ్మా అన్నది. చూసే పని లేదు, నాకు నచ్చిండు అన్నది. అట్ట కాదమ్మాయి సరిగా చూసి చెప్పు అన్నది. సరిగా లేదు గిరిగా లేదు నచ్చిందన్నానా అన్నది. కాదమ్మా ఇంతకు ముందు నీకు వచ్చిన సంబంధం వల్ల ప్రార్థనకి వెళ్ళే సంబంధం. వీడు ప్రార్థనకి వెళ్ళడు, వీడు ప్రార్థన చేయడు, వీడికి దేవుడు తెలియదు. నాకు అవన్నీ సంబంధం లేదు, నాకు నచ్చిందన్నానా. వీళ్ళ బుద్ధి ఎట్లా ఉంటుందంటే వీళ్ళ మొండి తల్లిదండ్రులు కూడా ఉరేసుకొని చద్దామనిపించింది. అట్టున్నారండి బయట. దయచేసి మీరు ఎవరు అట్టు ఉండొద్దు, మీకు దండం పెట్టి. హల్లెలూయా. అవనొస్తున్నారు అందరూ, మగపిల్లలు కూడా అంతే. హల్లెలూయా. చేసేది ఏముంది? చేశారు. ఏం చేశారు? ఆ పెళ్లి చేశారు. అదేమంటే అన్నది నేను మార్చుకుంటాలే అన్నది. ఏమన్నది? నేను మార్చుకుంటాలే అన్నది. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయి కొన్నాళ్ళు గడిచింది. అవన్నది ఇదిగో భోజనం చేయబోయే ముందు ప్రార్థన చేసుకున్నారా అన్నదంట. ఏమన్నది? భోజనం చేయబోయే ముందు ప్రార్థన చేసుకుందాం రా అన్నదంట. రా అనగానే ఈ అమ్మాయి కంటే ముందే వాడు వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? యేసు మామా అని ప్రార్థన చేస్తుందంట. ఏమావా? ఏయ్ అపో అన్నదంట. ఏమన్నావు? యేసు మామా. అట్లా అనకూడదు. నీకేమవుతుంది ఆయన? నువ్వు నా తండ్రి అంటావు కదా, మరి నీకు నాన్న అయితే నాకేమవుతాడు? ఇంకానే పాస్టర్ని బావా అని పిలవాల. హల్లెలూయా. అంటే వీళ్ళకి ఏమీ తెలియదు. తల్లిదండ్రులు చెప్తేనేమో వినరు. వాళ్ళ ఉపదేశం కాస్త కూడా లక్ష్య పెట్టరు. తల్లిదండ్రుల ఉపదేశము ప్రకారం నడిచిన వారు భవిష్యత్తులో గొప్పవారు అవుతారు. హల్లెలూయా. అది ఏదైనా తల్లిదండ్రులు వద్దన్నారంటే బంగారమైన విడిచిపెట్టాలా. పిల్లలు గనకైతే తల్లిదండ్రుల విషయంలో, అదే విశ్వాసులైతే సేవకుడు వాక్యములో నుంచి ఇది నీకు వద్దు అంటే దాన్ని విడిచిపెట్టాలి. అదే ఉపదేశం అంటే. ఉపదేశం ఏం చేయకూడదు? ఇప్పుడు దేవుని దయలో మనుషుల దయలో నువ్వు మంచివాడివి అవ్వాలి అంటే తల్లిదండ్రుల మాట విన్నావు కాబట్టే. వీళ్ళ నాన్నగారు ఉండడు, ఆయన మాటని జమ దాటరంట. ఏం దాటరు వాళ్ళు? ఏనానా? గీత దాటరు. ఇలా ఎంతమంది దయలో వర్ధిల్లాడు? ఇలా ఏ స్థాయిలో ఉన్నాడు? 20 లక్షల రూపాయల శాలరీ నాన్నగారు ఒక కొడుక్కి. ఎంత? ఇప్పుడు ఆయన ఆ స్థాయికి వెళ్ళాడంటే ఎవరు మాట విన్నాడమ్మా? ఎవరు మాట విన్నాడు? తండ్రి ఉపదేశమును త్రోసివేసిన వాడు కాదు. మరి మీ పరిస్థితి ఏమిటి? వద్దు మీరు చెప్పేయన్నీ నచ్చవు నాకు. ఎప్పుడు పాతకాలపు మనుషుల్లాగా ఆలోచిస్తారు. నాకు అవసరంలా. తల్లిదండ్రుల ఉపదేశమును మరుచువారు అడుక్కున్న అన్నం దొరకదు. అర్థమైందా? తల్లిదండ్రుల ఉపదేశమును మరుచువారు తునీకరించువారు అడుక్కున్నా కానీ అన్నం దొరకదు. బహుశా వాళ్ళ ఉపదేశం నీకు కష్టం అనిపించవచ్చు, వాళ్ళ ఉపదేశం నీకు ఇప్పుడు ఇబ్బందిగా ఉండవచ్చు, వాళ్ళ ఉపదేశం ఈ రోజు నీకు బాధ కలిగించవచ్చు. అదే రేపు నీకు ఒక సోపానమైన జీవితముగా మారిద్ది. అదే రేపు నీకు ఒక సింహాసనాన్ని ఇచ్చిద్ది. అదే రేపు నీకు ఘనమైన స్థితిని ఇస్తుంది. హల్లెలూయా. నెలకు ఒకసారి అంట డొనాల్డ్ ట్రంప్తో ఇప్పుడు భేటీ అయ్యే అవకాశం దొరికిందంట నాన్నగారి కొడుకు. అవునా? ఎన్ని రోజులకు ఒకసారి? ఎవరితో? అమెరికా అధ్యక్షుడితో. సాధారణ స్థితి అంట నాన్నగారిది. పోస్ట్ సాక్ష్యం చెప్తే విన్నా నేను. ఏ స్థితి ఆయనది? సాధారణ ఒక కండక్టర్ స్థితి ఆయనది.
ప్రధానమంత్రి కాడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన వెళ్తే ఒకటి, ఆయన కొడుకు వెళ్తే ఒకటి. హల్లెలూయా. ఎవరి కాడికి వెళ్ళాడు? ప్రధానమంత్రి కాడికి వెళ్ళాడు. ఉపదేశమును అంగీకరించి వారు గొప్పవారు అవుతారు. మనుషుల దయలో, దేవుని దయలో వారు వర్ధిల్లుతారు. ఈరోజు ఉపదేశం అంటేనే మనసుకి ఎక్కట్లా. ఒక్కొక్కడికి రోగం ఉండోడు అన్నం తింటాడా నాన్న? రోగం ఉండోడు అన్నం తింటాడా? జ్వరం వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, వాడికి ఏది పెట్టిగాక అబ్బాయి చేదుకుందబ్బా, ఇంకోటి తీసురా, అది తిన్నా చేదే, ఇంకోటి వాడి జీవితంలో అమృతం తెచ్చిపోయిగాక చేదు. రోగం ఉంది వాడికి. ఏముంది వాడికి? వాక్యం అర్థం కావట్లేదన్నా, ఉపదేశం అర్థం కావట్లేదన్నా. ఒక్కొక్కడు అసలు వాక్యం వినబుద్ధి కాదు నాకు ఆయన చెబితే. ఎవడు చెబితే? ఎవరిని తిరస్కరిస్తున్నావు నువ్వు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఆయన చెబితే వాక్యం వినబుద్ధి కాదు. ఆత్మీయ తెగులు ఎప్పుడో పట్టింది నీ మనసుకి. ఏం పట్టింది? ఆత్మీయ తెగులు. అది ఇక్కడ పుట్టింది, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి బాడీ అంతా వ్యాపించింది. ఇక నీకు ఈ మంచి ఎక్కదో. నాశనం చేసేవాడి మాటలైతే మెత్తగా ఎక్కుతాయి నీకు. ఎవడు మాటలు అయ్యే? సినిమా చూడు, తిను, నిద్రపో, పని చేయి, డబ్బు సంపాయి, పాపం చేయి, నీ ఇష్టం, అనుభవించో. జీవితం ఉన్నప్పుడే అనుభవించాలా? అవి మాత్రం బల్లేగా ఎక్కుతాయి ఆడపిల్లలకు, మగపిల్లలకు, అందరికీ. ఉపదేశం మాత్రం పొరపాటును కూడా వాక్యం ఇలాగ బ్రతకమన్నది, వాక్యం ఇలా జీవించమన్నది. పాస్టర్ గారిలోంచి దేవుడు ఈ రోజు ఇలా మాట్లాడాడు, నేను దీనికి కట్టుబడాలి, సమయానికి రమ్మన్నాడు, సమయానికి వెళ్ళమన్నాడు, ఉదయకాలం లేచి ప్రార్థన చేయమన్నాడు, ఈ విధంగా బ్రతకమన్నాడు. ఇది గుర్తుండదు. అక్కడ దాకేందుకు? ఇప్పుడు మందిరం నుంచి బయటికి పోతే అసలు చెప్పిన వాక్యం ఎవడికి గుర్తుండదు. అసలు నువ్వెవరో కూడా నీకు గుర్తుండదేక. కనీసం నా చేతిలో బైబిల్ ఉండి కూడా. మీకు తెలుసు ఒక విషయం, మొన్న ఆ వీధిలోనంట, ముగిస్తా ఈ మాట చెప్పి టైం లేదు కానీ, మొన్న ఆ వీధిలోనంట 4 సెంట్లు స్థలం కొన్నదంట ఒక ఆమె. ఎన్ని సెంట్లు? 4 సెంట్లు స్థలం. ఆ స్థలం కొనబోయేటప్పుడు గల ఆ ఊరిలో ఒక జడ్జి లేడీ, ఒక సిఏ పోలీస్ ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు దెబ్బకి ఆ లైన్లో ఒక్కడు కూడా బ్రతకలేడంట. ఏమో స్థలం కొనబోయేటప్పుడు వాళ్ళు ఎవడరా స్థలం కొనే దేవుడు, అమ్మే దేవుడు అని వాళ్ళిద్దరు లెగిస్తే, ఈ బైబిల్ పట్టుకొని పోయిన ఈ పుల్లమ్మ, ఈ యొక్క ఎల్లమ్మ ఆ జడ్జిని 3 దెబ్బల్లో నోరు మూయించిందంట. ఆ సీఏని 3 దెబ్బల్లో నోరు మూయించి వాళ్ళిద్దరిని ఆ వీధే ఖాళీ చేపించిందంట. ఎవరు? ఆ బైబిల్ పట్టుకున్న పుల్లమ్మ, ఎల్లమ్మ. ఆ వీధోళ్ళంతా అంటారంట, అమ్మా ఆ జడ్జి గారి దెబ్బకి, ఆ సీఏ గారి దెబ్బకి లైన్లో ఒక్కలం మనశ్శాంతిగా లేవమ్మా, వాళ్ళనే పంపించింది నీ నోరు మహానోరు అమ్మ. ఏమి నోరు అది? ఆ నోటికి దండం పెట్టొచ్చమ్మా. ఆ వీధోళ్ళంతా బైబిల్ చేతిలో ఉండగానే లెక్క చేయదంట, ఏదొత్తే అదే వాడిద్దంట, ఎట్ట పడితే అట్ట మాట్లాడిద్దంట, అవసరమైతే 3 అడుగులు లెగిస్తనిద్దంట. బైబిల్ ఉన్నా కానీ ఆమెకి లెక్క. ప్రార్థనకి వెళతానే, మందిరానికి వెళతానే, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు, ఉపదేశం గుర్తురాదు. కరువులో ఉన్నప్పుడు నువ్వు తినే దాంట్లో కొంత పెట్టు, ఉపదేశం గుర్తురాదు. నీ మీద చెడ్డ సాక్ష్యం పలికినప్పుడల్లా వారిని క్షమించు, నీ పాపములు దేవుడు క్షమించులాగున నీ పట్ల అపరాధం చేసిన వారిని క్షమించు, అప్పుడు అన్ని గుర్తురావు. అదొక్కటే గుర్తుంటుంది, తందామా తన్నించుకుందామా. హల్లెలూయా. ఉపదేశం గుర్తుపెట్టుకోండి అమ్మా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోండి. ఆ ఉపదేశం సుఖముతో జీవించు సంవత్సరాలు మీకు ఇస్తుంది. ఆ ఉపదేశం మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఆ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకున్నవాడంట దేవుని దయలోను, మనుషుల దయలోను వర్ధిల్లి అనేక ఆశీర్వాదాలు పొందుకుంటాడంట. సరే, రాను పోను నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను ఈరోజు పెద్ద మందిరం కట్టలేకపోయా. ఈరోజు నేను 10,000 మందిరాలు కట్టలేకపోయా, 10,000 మందిని రక్షించలేకపోయా, ఏమీ చేయలేకపోయినా దేవుడు నాకు కలిగించిన దాంట్లో నమ్మకంగా బ్రతుకుతూ నేను ఆయన సంపాదించుకున్నా అనే దానికి గుర్తు ఇతరులను ప్రేమిస్తున్నా. 1. 2, మానక సువార్త కూడికలు ఏర్పాటు చేస్తున్నా. 4, నా కాడికి 10 రూపాయలు రావటమే ఆలస్యం, రాకీడు పోయినట్టు పోతాయి మళ్ళీ. ఎక్కడికి? అది నాన్నగారికి తెలుసు. ఎట్లా పోతాయి? ఆయనను సంపాదించుకునేదానికి గుర్తు. ఆయన కొరకు అన్నిటిని విడిచిపెడుతున్నా, అన్నిటిని చేస్తున్నా ఆయన కొరకు. ఆయన సంపాదించుకున్న వాణిలో ఆ ఫలాలు ఉండాలి. ఆ ఫలాలు లేకపోతే నువ్వు క్రీస్తుని సంపాదించుకున్నట్లుగా అవ్వదు.
క్రీస్తుని సంపాదించుకున్న వారిలో సువార్త భారం ఉంటుంది, ఆత్మల భారం ఉంటుంది, ప్రార్థన భారం ఉంటుంది, ప్రభు కొరకు వాడబడాలనే భారం ఉంటుంది, పరిచర్య భారం ఉంటుంది. నాకు ఏదైనా కలిగితే నా దేవుడికి ఇవ్వాలి అనే భారం ఉంటుంది. నా దేవుని కొరకు 4 ఆత్మలు సంపాదించాలని భారం ఉంటుంది. నేను క్రీస్తు కొరకు ఒక సాక్ష్య సువాసన కలిగి బ్రతకాలనే భారం ఉంటుంది. నన్ను చూసి దేవుడి కాడికి నలుగురు రావాలని తగ్గింపు జీవితం కూడా నీలో ఉండిద్ది. ఇప్పుడు ఏమన్నాడు? ఈ మనసు కలిగి క్రీస్తు యేసు ఈ మనసు కలిగి నడుచుకొనుడి, ఆయనను సంపాదించుకున్న వారిలో ఆయన సుగుణాలు కనపడతాయి. బొబ్బాయి చెట్టుకు బొబ్బాయి కాయలు కనపడతాయి, సైతాను గాడికి సైతాను కళ్ళు కనపడతాయి, దేవుని సంపాదించుకున్నోడికి దేవుని కళలే కనపడతాయి. ఏ కళలుంటే అవి సంపాదించుకున్నట్టు నువ్వు, సరేనా? నీకు ఎప్పుడు కూడా సరిగే కళే ఉందనుకో, శుభ్రంగా సైతాన్ని కానీ సంపాదించుకున్నట్టు. దేవుని కొరకు, ఆయన పరిచర్య కొరకు బలపరచలేని, ప్రోత్సహించలేని దేవుడు నీకు ఎంత ఇచ్చినా అలా 10 రూపాయలే అన్నావు అనుకో, కుదరదు. దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించినా ఒక్క అడుగు కూడా నువ్వు దేవుని కొరకు ముందుకు వేయలేని స్థితిలో ఉన్నావు అనుకో, నువ్వు దేవుని సంపాదించుకున్నట్లుగా కాదు. క్రీస్తుని సంపాదించుకుంటే ఆయన సుగుణాలు నీలో కనపడతాయి. ఆ సుగుణాలను బట్టి నువ్వు దేవుని బిడ్డమని చెప్పవచ్చు. ఎప్పుడో చెప్పారు, రమేష్ గారు చెప్పినట్టు, యేసన్న గారు ఆ బస్సు దిగి వెళ్ళేటప్పుడు నువ్వు క్రైస్తవుడివా అని అడిగాడంట. కారణం ఏమిటి? యేసయ్యని నమ్ముకున్నాని మెల్లో దండేసుకోవాలా, యేసు ప్రభు ఫోటో కూడా పెట్టుకోవాలా. ఈ మధ్య పెట్టుకుంటున్నారు. యేసయ్యని నమ్ముకున్నాని ఫోటో వేసుకున్నోడే దేవుని మోసం చేసేది. ప్రైజ్ ది లార్డ్. ఆ యేసన్న గారు యేసయ్యని నమ్ముకున్నాని ఫోటో వేసుకోవాలా, అలాగని వాగ్దానాలు పట్టుకోవాలా, అలాగని యేసయ్యని నమ్ముకున్నాని ఆ బస్సులో అరిసి కూడా చెప్పలా. ప్రభు యేసు క్రీస్తు సుగుణాలనే ప్రదర్శించాడు ఆయన. ఎలా? తగ్గింపు, విధేయత, సాత్వికం ఇతరుల పట్ల కనుపరిచాడు. ఆ యొక్క సాత్వికం, ఆ విధేయతనే ప్రభు యేసు క్రీస్తుని ప్రపంచానికి పరిచయం చేసింది. అప్పుడు ఆయన ఏమడిగాడు? నువ్వు క్రైస్తవుడు అని అడిగాడు. నువ్వు క్రైస్తవుడివో కాదో చెప్పడానికి నీ మాట చాలు, నీ ప్రవర్తన చాలు, నీ ప్రార్థన చాలు, నీ చూపు చాలు, నీ నోటి మాట చాలు, నీ వెళుతున్న మార్గం చాలు. నువ్వు క్రైస్తవుడివో కాదో చెప్పడానికి, క్రీస్తును సంపాదించుకున్నవో లేదో చెప్పటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక అరగంట ఇక్కడే ఇంతే వాక్యం చెప్పాను అనుకో,